తెలుగు రాష్ట్రాల్లో నెల రోజులుగా రాజ్ తరుణ్ లావణ్య వివాదం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలోకి రాకముందు రాజ్ తరుణ్ తనతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడని, 10 ఏళ్ల పాటు కలిసున్నామని లావణ్య చెబుతోంది. ఇటీవల రాజ్ తరుణ్ తనని దూరం పెడుతున్నాడని, తిరగబడర సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని అభియోగం మోపింది. రాజ్ తరుణ్ మాల్వి ఆమె సోదరుడు తనని డ్రగ్స్ కేసులో ఇరికించారని ఆరోపించింది. తాను ప్రెగ్నెన్సీ అయితే రాజ్ తరుణ్ హాస్పిటల్కు తీసుకెళ్లి అబోర్షన్ చేయించాడని, ఖర్చు మొత్తం తనే పెట్టాడని, అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలతో సహా పలు ఆధారాలు పోలీసులకు అందజేసింది. మరోవైపు రాజ్ తరుణ్ మాత్రం లావణ్య చేసేవన్నీ ఆరోపణలే అంటూ కొట్టిపారేస్తున్నాడు. ఇదిలా ఉంటే లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి తమ ఇంటికొచ్చి దాడికి ప్రయత్నించిందని, కొంతకాలంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ తమను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని, భయభ్రాంతులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకతీయ హిల్స్ లో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి గురువారం రాత్రి ఫిర్యాదు చేశారని మాదాపూర్ సీఐ చెప్పారు. లావణ్య ఇంటికొచ్చి తలుపు కొడుతూ కేకలు వేసి న్యూసెన్స్ చేసిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. అటు ఓ టీవీ ఛానల్ డిబేట్లో రాజ్ తరుణ్ స్నేహితుడిపై లావణ్య చెప్పుతో దాడి చేసింది. పైగా తన డ్రగ్స్ కేసుకు సంబంధించిన వ్యక్తి స్టూడియోకి వస్తున్నాడని చెప్పడంతో డిబేట్ మధ్యలోనే వెళ్లిపోయింది.